హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, మహాలక్ష్మి ఫేక్ ఇంటర్వ్యూ చక్రి చెప్పి తన ఫ్రెండ్తో పెట్టమని చెప్తాడు కదా. అదేవిధంగా మహాలక్ష్మి అయితే ఉదయాన్నే రెడీ అయ్యి అయితే మాధవ దగ్గరికి వస్తుంది. ఇక మాధవ ఇక మహాలక్ష్మిని చూసి, అమ్మ, నిన్ను చూస్తే మహాలక్ష్మి మా ఇంట్లో ఉన్నట్లుగా ఉంది. ఈరోజు సంతోషంగా కనిపిస్తున్నావు, ఏంటమ్మది అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, పెద్ది, నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. పెద్ద ఆఫీస్లో నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, మీరే చెప్పారు కదా అని అనగానే అప్పుడే మాధవ షాక్ అయిపోతాడు. ఇక చక్రి అయితే ప్లీజ్ అనయ్య అని వెనకాల నుంచి సైగ చేస్తూ ఉంటాడు. అది విన్న మాధవ, ఇంకా వీడు నా కొంప ముంచేలా ఉన్నాడు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళగానే వెంటనే, ఏంట్రా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? కొంప తీసి మహాకి నేను ఇలా చేశాను, ఇలా అబద్ధం చెప్పి చేస్తున్నానని తెలిసిందంటే ఇక నన్ను ఒక మృగంలా చూస్తుంది. నిన్నే కాదు, అప్పుడు నన్ను కూడా ఇక చాలా చెడుగా అనుకుంటుందిరా అని మాధవ ఇక చక్రితో అంటూ ఉంటాడు. లేదనయ్య, ఆ రోజు నేనే ఇదంతా చేశానని చెప్తాననయ్య. కాకపోతే మహాకి నువ్వంటే చాలా నమ్మకం, నీ మీద చాలా ప్రేమ ఉంటుంది కాబట్టే ఇలా చేశాననయ్య అని ఇక అంటూ ఉంటాడు. సరే కానీ అని ఇక అలా మాట్లాడుతూ ఉండగా ఇక మహాలక్ష్మి అయితే, చక్రి లేట్ అవుతుంది, వెళ్దాం పదా అని అనగానే అప్పుడే మహాలక్ష్మిని తీసుకొని చక్రి అయితే తన ఫ్రెండ్ ఆఫీస్కి అయితే తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక చక్రి, నువ్వు వెళ్ళిపో, నేను వస్తాను కానీ అని అనగానే, లేదు, మిమ్మల్ని తీసుకొనే వెళ్తాను అని అంటూ ఉంటాడు. నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో, నన్ను ఇంటర్వ్యూ చేశాక వెంటనే జాబ్లో జాయిన్ కమ్మని చెప్తారేమో అని మహా ఇక తన ఫ్యూచర్ని ఊహించుకుంటూ ఉంటుంది. అది విన్న చక్రి, లేదు మహాలక్ష్మి, నన్ను క్షమించు, ఇదంతా అబద్ధంతో ఈ ఫేక్ ఇంటర్వ్యూని నేనే పెట్టించాను, సారీ అని చక్రి చాలా బాధపడుతూ ఉంటాడు. సరే సరే, వెంటనే నేను ఫోన్ చేయి, మరి నువ్వు వచ్చాక నేను వెంటనే ఇక్కడ ఉంటాను అని చక్రి చెప్పగానే, సరే వెళ్ళు అని మహాలక్ష్మి చెప్పేసి ఇక ఆఫీస్లోకి అయితే అడుగు పెడుతుంది. అప్పుడే తన ఫ్రెండ్కి ఫోటో పంపిస్తాడు కదా మహాలక్ష్మిది, తనే నా భార్య, తనని నువ్వు ఇంటర్వ్యూ చేసేది అని చెప్పగానే, సరేరా అని ఇక తన ఫ్రెండ్ అంటాడు కదా. ఇంకా మహాలక్ష్మిని చూసి వెంటనే తన పియ్యని తనని లోపలికి పంపించు అని ఫోన్ చేశాడు. అప్పుడే మహాలక్ష్మి, ఇక్కడ ఎవరు అని తన పిఏ వచ్చి అడుగుతూ ఉంటాడు. నేనే అండి అని అనగానే, సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రమ్మంటున్నారు అని చెప్పగానే మహాలక్ష్మి చాలా సంతోషం పడుతూ, నాన్న, ఈరోజు నన్ను చాలా బాధ పెట్టారు కదా, నా సర్టిఫికెట్స్ కాల్ చేశారు, ఇంకా నేను ఏమి చేయలేను అనుకున్నారు, కానీ నా మేధస్సుతో నేను ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తానని ఈ రోజుతో నెరవేర్చుకుంటాను. తొందరలోనే మీకు బుద్ధి వచ్చేలా చేస్తాను, నా చదువంతా వృధా చేస్తారా అని మహాలక్ష్మి తన తండ్రిని గుర్తుకు చేసుకొని వెంటనే ఇక ఇంటర్వ్యూకి అయితే లోపలికి అడుగు పెడుతుంది. అప్పుడే చక్రి ఫ్రెండ్ అయితే మహాలక్ష్మిని చూసి ఇక వెంటనే, వీడి వల్లే ఇదంతా ఇక అని చాలా కోపంతో ఇక కూర్చో అమ్మా అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి అతన్ని చూసి, నా సర్టిఫికేట్స్ లేకుండా మీరు ఇంటర్వ్యూకి ఓకే అన్నందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి, మీ వల్ల ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, నా సర్టిఫికేట్స్ లేకుండా మీరు ఇంటర్వ్యూకి తీసుకున్నారు మా పెద్ది వల్లే కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే చక్రి ఫ్రెండ్ అయితే, ఇది ఏమేంటి ఇలా మాట్లాడుతుంది, అయినా వాడి వల్ల కదా నేను ఈ ఫేక్ ఇంటర్వ్యూ పెట్టింది అని చక్రి ఫ్రెండ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి ఫ్రెండ్ ఏవేవో క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత మహాలక్ష్మి కొన్నిటికే సమాధానం చెప్పడంతో, అమ్మ, నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగితే నువ్వు కొన్నిటికే సమాధానం చెప్పావు కాబట్టి ఇందులో నీకు ఆఫీస్లో జాబు లేదమ్మా, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి నీకు ఆ వాళ్ళలో ఇంకా నీకంటే తక్కువ లిస్టులో క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళని ఎలిమినేట్ చేసి నిన్ను ఈ జాబ్కి నిన్ను రానిసాను, కానీ ఇప్పుడు మాత్రం నీకు అలో లేదమ్మా, నువ్వు క్వశ్చన్లు మాత్రం అడిగాను కానీ కొన్ని వాటికే సమాధానం చెప్పవు, నీకంటే ఎక్కువ క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పిన వాళ్ళకి ఇందులో జాబ్ ఇస్తాము అని చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి, సరే సార్ అని అక్కడి నుంచి బాధగా వస్తూ ఉంటుంది. ఇదేంటి
ఇక నాకు నిజంగానే ఇన్నాళ్ళుగా ఈ టెన్షన్‌తో ఏవిటికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను. ఈ జాబు వస్తుందేమో అని చాలా సంతోషపడ్డాను. కానీ ఇదంతా నా వల్లే అని చాలా బాధపడుతూ మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే చక్రి అక్కడే దాక్కుంటాడు కదా! వెంటనే మహాలక్ష్మిని చూసి నేనిప్పుడు వెళ్తే నేనిక్కడే ఉన్నాను అనుకుంటుంది. లేదు అని చక్రి అలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి చక్రి గుర్తుకు వచ్చి వెంటనే చక్రికి ఫోన్ చేసింది. రా ఇంటికి వెళ్దాం అని కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడే చక్రి అయితే అక్కడికి కొద్దిసేపట్లో ఎంట్రీ ఇస్తాడు. అది చూసిన మహాలక్ష్మి ఇదేంటి నువ్వు ఇంత తొందరగా వచ్చావు అని అనగానే నువ్వు ఫోన్ చేసావు కదా అందుకే వచ్చాను అని చెప్పగానే చాలు చాలు పద వెళ్దాం అని మహాలక్ష్మి కోపంతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే ఏంటి ఇంటర్వ్యూలో నువ్వు ఓకే అయ్యావా అని చెప్పగానే చాలా బాధపడుతూ ఉంటుంది. లేదు అని అనగానే ఇదేంటి నువ్వు బాగా చదువుకున్నావు, స్టేట్ లెవెల్లో ర్యాంక్ తెచ్చుకున్నావు కదా, నీకేంటి ఇంటర్వ్యూలో జాబ్‌కి సెలెక్ట్ కాలేవు అని చెప్పగానే మహాలక్ష్మి అవును నాకు ఈ టెన్షన్‌లు ఈటి వల్ల నేను కొన్ని క్వెషన్‌లకి సమాధానం చెప్పలేకపోయాను. కొన్నిటికి మాత్రమే చెప్పాను. కాబట్టి నాకు ఈ తక్కువ లిస్ట్‌లో నేను మార్క్స్ రావడంతో నాకు ఈ ఇంటర్వ్యూకి ఇక నాకు జాబ్ ఇవ్వలేరు. నాకంటే నాకంటే కూడా ఇంకా నేను చెప్పిన క్వెషన్‌ల కంటే, ఆన్సర్‌ల కంటే ఇంకా నాకంటే తక్కువగా చెప్పిన వాళ్ళకి ఇక ఖచ్చితంగా అందులో ఎక్కువ మంది ఉంటే ఇక నీకే ఇస్తాను ఆ జాబ్ అని ఆమె ఆఫీసర్ పంపించేశారు అని చెప్పగానే చక్రి తన మనసులో ఇదంతా నా వల్లే మహాలక్ష్మి అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి సరేపా నా కర్మ ఇది అని మహాలక్ష్మి ఇక చక్రి అయితే ఇంటికి వచ్చేస్తారు. ఇక మహాలక్ష్మి మాత్రం రూమ్‌లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. సర్టిఫికేట్స్ లేకుండా పెద్ది నాకు ఇంటర్వ్యూ పెట్టించాడు. కానీ నేను మాత్రం ఇక నేను ఆ పెద్ది మాటని నిలబెట్టలేకపోయాను. ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ కాలేదు అని చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఈరోజు నేను ఈ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యుంటే మా నాన్న వాళ్ళకి బుద్ధి చెప్పేదాన్ని. కానీ నేను మాత్రం ఈ ఇంటర్వ్యూకి సెలెక్ట్ కాలేదు అని చాలా బాధపడుతూ, ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడే కన్నా మహాలక్ష్మి గదిలోకి వెళ్తాడు. వదినమ్మ ఏం జరిగింది వదినమ్మ? ఎందుకు కళ్ళలో నీళ్ళొస్తున్నాయి అని కన్నా అంటూ ఉంటాడు. లేదు కన్నా కళ్ళలో నలసపడింది అని మహాలక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది. సరే కన్నా నన్ను ఒంటరిగా వదిలేసి కొద్దిసేపు వెళ్ళిపోవా అని మహాలక్ష్మి అనగానే సరే వదిన అని కన్నా బయటికి వస్తాడు. అంతలోనే ఈవినింగ్ అవుతుంది. వెంటనే అందరూ ఇక వాళ్ళ పనుల నుండి ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే మాధవ అమ్మ మహా అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి పలకపోవడంతో ఇదేంటి మహా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చింది, అందుకే సెలెక్ట్ అయిందో కాలేదో తెలుసుకుందామంటే మహా బయటికి రావడం లేదేంటి అని ఇక అనుకుంటూ ఏమోలే అని ఇక మాధవ్ అయితే పనులన్నీ పూర్తి చేసి రాత్రి కాగానే అందరినీ భోజనానికి పిలుస్తూ ఉంటాడు. అప్పుడు కూడా మహాలక్ష్మి బయటికి రాకపోవడంతో వెంటనే అమ్మ మహా భోజనం చేద్దు రామ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి నెమ్మదిగా బయటికి వస్తుంది. అప్పుడే ఇక ఏంటమ్మా ఇంత దిగులుగా కూర్చున్నావు, అయినా ఈరోజు ఇంటర్వ్యూ అని చెప్పావు కదా, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యావా అని చెప్పగానే ఇక మహాలక్ష్మి మాధవని చూసి చాలా కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఏమైంది కళ్ళల్లో నీళ్ళేంటి అని అంటూ ఉంటాడు. పెది నువ్వు నాకు సర్టిఫికేట్స్ లేకున్నా ఇంటర్వ్యూ పెట్టించావు, కానీ ఆ ఇంటర్వ్యూలో పెద్ద బిజినెస్లో ఆఫీస్లో నన్ను ఇక ఇంటర్వ్యూ వచ్చేలా చేశావు. కానీ నేను మాత్రం ఆ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాను. కాబట్టి నన్ను ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయలేరు అని మాధవికి చెప్తూ మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. పోనీలేమ్మా వదిలే, మరోసారి మరో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతావు. నువ్వు ఖచ్చితంగా నువ్వు చాలా బాగా చదివావని తెలుసు కదా, నువ్వు స్టేట్ లెవెల్లో ర్యాంకులు కూడా తెచ్చుకున్నావన్నావు. ఖచ్చితంగా నీ తెలివితేటలతో మరో జాబ్ని నువ్వు పట్టగలవు. నువ్వు ఏమీ బాధపడకమ్మా, ముందుగా అందరం కూర్చొని భోజనం చేద్దాం పదా అనేక అందరూ అలా భోజనం చేస్తూ ఉంటారు. అలా బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. ఇక భోజనం చేసి రాత్రి కాగానే అందరూ పడుకుంటారు. ఉదయాన్నే ఇక చక్రి అయితే ఇక తన డ్రైవ్ చేయడానికి ఇక ఎక్కడైనా జాబ్ దొరుకుతుందని వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉంటాడు. అటు పక్క మహాలక్ష్మి పుట్టింట్లో చాలా బాధపడుతూ ఉంటుంది లలిత అయితే. అప్పుడే హారిక లలిత దగ్గరికి వస్తుంది. అత్తయ్య ఏమైంది అత్తయ్య, మీరేంటి ఇలా దిగులుగా కూర్చుంటున్నారు అని అనగానే ఇదంతా నా వల్లేనమ్మా, దాని సర్టిఫికేట్స్ దానికి ఇచ్చేస్తే అయిపోయేది. ఆ సర్టిఫికేట్స్ లేకుండా తను ఎంత బాధపడుతుందో, తను నా కన్న కూతురు,
ఆవేశంలో ఆ పని ఆయన చేశాడు, కానీ నాకు కూడా చాలా ఆవేశంతో అలా చేయించేలా చేశాను. కానీ ఇప్పుడు మాత్రం దాని గురించి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అని చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి గురించి తలుచుకొని ఇక హారిక కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య, ఆవేశంలో ఎవరైనా ఇలానే చేస్తారు, కానీ మహా మాత్రం ఆలోచించి చేస్తుంది. మహా తను చదువుకున్న చదువును మొత్తం వృధా చేశాడు మామయ్య గారు ఈరోజు. పాపం తను ఎంత ఇబ్బంది పడుతుందో అని ఇక హారిక అంటూ ఉంటుంది. అప్పుడు లలిత కూడా అవును, తను ఎంత బాధపడుతుందో అని చాలా కన్నీరు పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అత్తయ్య, అలా బయటికి వెళ్ళి వద్దామైంది అత్తయ్య, ఇక నువ్వు ఇలా చూస్తుంటే బాధగా ఉంది అని హారిక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లలిత, లేదు హారిక, నేనే గుడికి వెళ్ళొస్తాను, మీరెవరు రానవసరం లేదు అని లలిత చెప్పగానే సరే సరే అత్తయ్య, మీరైనా ఒంటరిగా వెళ్ళి గుడిలో ప్రశాంతంగా కూర్చొని రండి అని చెప్పగానే లలిత సరే అని చెప్పి ఇక గుడికైతే బయలుదేరుతుంది. ఇక లలిత అలా గుడికి వెళ్తూ వెళ్తూ ఇక దారిలో ఇక మహా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మహా ఈరోజు ఎంత బాధపడుతుందో ఏమో, తను అనుకొని పెళ్లి చేసుకుంది, ఇక ఆ ఇంట్లో అందరూ రౌడీలా ఉంటారని వాడు చెప్పాడు. అయినా ఆ ఇంట్లో ఎలా ఉంటుందో ఏమో, నా చేతులారా నా కూతురు జీవితాన్ని నేనే నాశనం చేసినట్లు అనిపిస్తుంది. ఆ సర్టిఫికేట్స్ అయినా కాల్చేయకపోతే తన జీవితానికి ఒక విలువ అనేది ఉండేది, తను ఒక జాబ్ చేసుకుని బ్రతికేది. కానీ ఈరోజు ఆ అవకాశం కూడా మేము మూర్ఖత్వంతో ఇక తనకి లేకుండా చేశాం అని ఆలోచిస్తూ మహా గురించే కన్నీరు పెట్టుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది లలిత అయితే. ఇక లలిత మహా గురించే ఆలోచిస్తూ ఉండగా అక్కడి నుంచి కారు వస్తూ ఉంటుంది. ఆరన్ కట్టిన లలిత తన మహా గురించే ఆలోచిస్తూ కారు ఆరన్ సౌండ్ వినకుండా అలానే నడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ కారు ఇక లలితకైతే ఢీకొంటుంది. వెంటనే లలిత అక్కడ పడిపోతుంది. అందరూ గుంపుగా వస్తూ ఉంటారు. ఇక లలితను చూసి ఎవరో ఆవిడ పెద్దలా ఉంది, పాపం ఇంకా యాక్సిడెంట్ అయింది అని అలా అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే చక్రి కార్ డ్రైవింగ్ కోసం ఇక దానికోసం అక్కడిక్కడ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇదేంటి అక్కడ చాలామంది ఉన్నారు అని చక్రి అయితే ఏం జరిగిందండి అక్కడ, అక్కడ చాలామంది గుంపు కూడారు అని అనగానే అక్కడ ఒక ఆవిడకి యాక్సిడెంట్ అయింది, చాలా గొప్పింటి ఆవిడలా ఉన్నది అని చెప్పగానే ఆవిడే చక్రి ఎవరు కావచ్చు అని చక్రి అందరినీ దోపుకుంటూ లోపలికైతే వస్తాడు. ఇక అక్కడ పడింది ఎవరో కాదు, మహాలక్ష్మి తల్లి. తనని చూసి చక్రి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి ఈమె మహా వాళ్ళ అమ్మ కదా అని ఇక అనుకుంటూ ఏమండి లేవండి అని అనగానే అక్కడ వాళ్ళు ఎవరు, తను మీకు తెలుసా అని అనగానే తెలుసు అని ఒక్కసారి హెల్ప్ చేయండి, తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అనగానే అక్కడున్న ఒక అతను చక్రి ఇద్దరు కలిసి ఆటోలో ఎక్కించుకొని చక్రి అయితే ఇక లలితనైతే హాస్పిటల్కి తీసుకువస్తాడు. అప్పుడే డాక్టర్ ఏమండి ఏమైందవుతుంది ఆమెకి అని చెప్పగానే ఆవిడకి యాక్సిడెంట్ అయింది, పాపం గాయం బాగా పెద్దదిగా ఉంది, బ్లడ్ బాగా పోయింది అని చెప్పగానే డాక్టర్ వెంటనే తనకి ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే తన ప్రాణాలు పోయే అవకాశం ఉంది, ఎందుకంటే యాక్సిడెంట్ పెద్దగా అయ్యింది అని చెప్పగానే ముందుగా మీరు ఏమవుతారు తనకి అని అనగానే చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చెప్పండి మీరు ఏమవుతారు తన రిలేషనా కాదా అని తెలుసుకోవాలి, ఎందుకంటే తనకి ఏదైనా అయితే మేము ఎవరు తీసుకొచ్చారంటే ఏం చెప్పగలం అని డాక్టర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను తన అల్లుని అని చెప్పగానే సరే అండి, మీరు అల్లుడు కదా, ఇందులో సైన్ చేయండి అని ఇక డాక్టర్ అయితే ఒక పేపర్లపై సైన్ చేయించుకుంటాడు. సరే సరే తనని వెంటనే ట్రీట్మెంట్ చేయాలి అని ఇక అంటూ వెంటనే ఇక డాక్టర్ అయితే ఇక లలితకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక తనకి బ్లడ్ బాగా పోవడంతో వెంటనే ఇక నర్సుని పిలిపించి తనకి బాగా బ్లడ్ పోయింది కాబట్టి ఇప్పుడు తనకి బ్లడ్డింగ్ ఇచ్చాలి, బి పాజిటివ్ బ్లడ్ మన హాస్పిటల్లో ఉందా అని అడగగానే సార్ మన హాస్పిటల్లో బి పాజిటివ్ బ్లడ్ ఇప్పుడు లేదు అని చెప్పగానే ఇప్పుడు ఏం చేయాలి, తనకి బ్లడ్ ఖచ్చితంగా అవసరం, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా అని వెంటనే డాక్టర్ అయితే బయటికి వస్తాడు. ఏమండి తనకి బాగా బ్లడ్ పోయింది, తనకి బ్లడ్ ఎక్కిస్తేనే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడుతుంది అని చెప్పగానే చక్రి షాక్ అయిపోతాడు. సార్ తనకి ఏ బ్లడ్ గ్రూపు అని చెప్పగానే తనది బి పాజిటివ్ అని చెప్పగానే డాక్టర్ గారు నాది కూడా బి పాజిటివే, నా బ్లడ్ ఎక్కించండి అని చెప్పగానే సరే మరి అని ఇక డాక్టర్ అయితే లలితకి ఇక చక్రి బ్లడ్ అయితే ఎక్కిస్తారు. అప్పుడే ఇక లలితని చూసి చక్రి చాలా బాధపడతాడు. ఇక అటు మహాని నేనే ఇదంతా చేశాను, మహా తన తల్లిదండ్రులకి నేనే దూరం చేశాను అని ఇక చక్రి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే ఈ విషయం మహాకి చెప్తే అని చక్రి వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. అప్పుడే మహాలక్ష్మి ఏంటి ఫోన్ చేశావు అని అనగానే నీకు ఒక విషయం చెప్పాలి
చెప్పాలని ఫోన్ చేశాను అని చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి ఏంటది అని అంటూ ఉంటుంది. అప్పుడే చక్రి మీ అమ్మగారికి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి మా అమ్మకి యాక్సిడెంట్ అయిందా అని అనగానే అవును మీ అమ్మ యాక్సిడెంట్ అయింది, నేనే ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని చెప్పగానే ఏ హాస్పిటల్ అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే పలానా హాస్పిటల్ అని చెప్పగానే వెంటనే మహాలక్ష్మి బయలుదేరి అక్కడి నుంచి హాస్పిటల్కి అయితే వస్తుంది. ఎలా ఉంది మా అమ్మకి ఎలా ఉంది అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే తనకి బ్లడ్ ఎక్కించారు, కొద్దిసేపట్లో సృహలోకి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు అని చెప్పగానే మహాలక్ష్మి ఇక చాలా బాధపడుతూ ఇదంతా నా వల్లే వీళ్ళు ఇలా అవుతున్నారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక తన సృహలోకి రాగానే వెంటనే డాక్టర్ తను సృహలోకి వచ్చింది అని చెప్పగానే ఇప్పుడు నేను వెళ్తే ఖచ్చితంగా చాలా బాధపడుతుంది అని అనుకుంటూ డాక్టర్ గారు ఇక అని బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక డాక్టర్ గారు నాకేమైంది అని ఇక అంటూ ఉంటుంది. లలిత అయితే అప్పుడే మీకు యాక్సిడెంట్ అయిందమ్మా, యాక్సిడెంట్ అవ్వగానే ఒక అతను నిన్ను కాపాడాడు, అతను లేకపోతే నీ ప్రాణాలు ఈరోజు పోయాయి అని చెప్పగానే అప్పుడే ఇక లలిత ఒకసారి షాక్ అయిపోతుంది. డాక్టర్ గారు నన్ను కాపాడిన ఆ వ్యక్తి ఎవరు అని అనగానే వెంటనే ఆ వ్యక్తిని పిలిపిస్తాను అని ఇక అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. చక్రి గారు మిమ్మల్ని తను పిలుస్తున్నారు, పేషెంట్ పిలుస్తుంది అని చెప్పగానే వెంటనే చక్రి ఇక లలిత దగ్గరికి వస్తాడు. చక్రిని చూసి లలిత ఒకసారి షాక్ అయిపోయింది. నువ్వేంట్రా ఇక్కడున్నావు అని అనగానే ఇక వెంటనే డాక్టర్ గారు అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నారు, తను నీ ప్రాణాలు కాపాడాడు, ఈరోజు తనే బ్లడ్ ఇవ్వకపోతే ఈరోజు మీ ప్రాణాలు గాల్లో కలిసేవి అని చెప్పగానే లలిత ఒకసారి షాక్ అయిపోతుంది. ఏం డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు, వాడు నాకు బ్లడ్ ఇవ్వడం ఏంటి అని అనగానే ప్రమాదం జరిగినప్పుడు తనే నిన్ను కాపాడి హాస్పిటల్కి సమయానికి తీసుకువచ్చాడు, ఇక ఇప్పుడు నీకు బ్లడ్ కూడా ఇవ్వడానికి ఎవరు లేకపోవడంతో తనే బ్లడ్ ఇచ్చి ఇక నిన్ను కాపాడాడు అని చెప్పగానే అప్పుడే లలిత ఒకసారి షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక నువ్వు నన్ను కాపాడమేంట్రా, ఈరోజు మమ్మల్ని బ్రతికున్న చచ్చిపోయిన వాళ్ళ చేసావు, నా కూతుర్ని మాకు కాకుండా చేసావు, మళ్ళీ ఇప్పుడు ఏంట్రా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చాలా ఆవేశంతో లలిత చక్రిని తిడుతూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి అక్కడికైతే వస్తుంది. అప్పుడే మహాలక్ష్మి చూసి ఏంటి నువ్వు కూడా వచ్చావా, నీ వల్లే కదా ఈరోజు మేము ఈ పరిస్థితిలో ఉంది, ఇక నువ్వు చెప్పినా వినకుండా వెళ్ళిపోయావు అని ఇక లలిత చాలా బాధపడుతూ ఇక మహాలక్ష్మిని తిడుతూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి అమ్మ ఇప్పటికైనా నువ్వు నేను చెప్పేది అర్థం చేసుకో, నేను చెప్పేది ఒక్కసారైనా మాట విన్నారా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే లలిత ఏంటే నీ మాట వినేదేంటి అని అనగానే అమ్మ ఈరోజు నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం మీరే, మీ వల్లే ఇదంతా జరిగింది, వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు, వాడు ఒక అమ్మాయిని చీట్ చేయడం అదంతా నేను చూశాను, తనని ప్రేమించినట్లు నటించి తనని మోసం చేశానంట, ఆ అమ్మాయి ద్వారా నేను నిజం తెలుసుకున్నాను, ఆ భూషణ్ ద్వారా, ఆ భూషణ్ ఇక ఎలాంటి వాడో అంతా తెలిసి నేను వాడిని ఎలా పెళ్లి చేసుకోనమ్మా, ఇంకా భూషణ్ వల్లే కదా నా పరిస్థితి ఇలా అవుతుందనే నేను ముందుగా ఇక చక్రిని హెల్ప్ అడిగి చక్రిని నన్ను ఈ పెళ్లి నుంచి కాపాడమని వేడుకున్నాను, చక్రి నన్ను ఆ పెళ్లి ఆపడానికే నన్ను తీసుకువెళ్తూ ఉండగా మీరు నాకు చక్రికి పెళ్లి జరిగేలా చేశారు, ఇప్పుడు చక్రి నా మెడలో తాళి కట్టాడు, కానీ చక్రి మాత్రం నా భర్తగా నేను ఏ రోజు ఊహించుకోలేదు, ఎందుకంటే నా చదువు కోసం కేవలం నేను కావాలనుకున్న గోల్ కోసమే నేను చక్రిని వాడుకున్నాను అంతే, కానీ చక్రి ఈరోజు నీకు చేసిన త్యాగాన్ని చూస్తే నిజంగానే చక్రి ఎలాంటి వాడు అనేది తెలుసుకున్నాను, ఇక నిజంగానే చక్రి ఎప్పటికీ నేను తన తోడుగానే ఉంటాను అని మహాలక్ష్మి అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఆ భూషణ్ ఎలాంటి వాడు అనేది నువ్వు చెప్తున్నావా అని అనగానే అవునమ్మా, కావాలంటే నా ఫోన్లో వీడియో ఉంది నువ్వే చూడు, ఒక అమ్మాయి తనని ప్రాధేయపడుతుంది, తన వల్ల మోసపోయానని బ్రతిమలాడి తన మెడలో తాళి కట్టమని ప్రాధేయపడింది, అయినా ఆ భూషణ్ మాత్రం ఇక డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, ఆ అమ్మాయిని మోసం చేశాడు, అది నా కళ్ళారా చూసి మళ్ళీ నా జీవితాన్ని ఎలా నాశనం చేసుకోమంటారు, ఆ పెళ్లిని ఆ సైకోతో పెళ్లి జరగకుండా ఆపుకోవడానికే నేను చక్రి హెల్ప్ అడిగాను, చక్రి నాకు హెల్ప్ మాత్రమే చేశాడు, కానీ అనుకోకుండా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం నా పెళ్లి జరగడం అంతటికి కారణం మీరే, కానీ చక్రి విషయాన్ని ఇప్పటికీ నేను ఇక నిజంగానే భర్తగా ఊహించుకోలేదు, కానీ ఆయన ఎంత బాధపడ్డాడో నాకు అర్థమైపోయింది, ఇక నుంచి ఇక చక్రి ఎప్పటికీ నా భర్తే, తనతోటే నేను నా జీవితాంతం సంతోషంగా ఉంటానని అర్థమైపోయింది, మీరు ఇంత బాధ పెట్టానా ఆ చక్రిని అయినా కానీ నీ ప్రాణాలు పోతుంటే తను కాపాడాడు, అలాంటి అతని మంచితనం నేను ఇంతవరకు తెలుసుకోలేకపోయాను, అయినా చక్రి ఈరోజు నన్ను అతని భార్య నుండి కాపాడాడు, అలాంటి సైకో నుండి ఇక నాకు పెళ్లి జరగకుండా ఆపేశాడు, ఇప్పటికీ నేను ఇక ఇంటికి రావాలనే చూశాను, మళ్ళీ తిరిగి అన్నయ్య నాన్న ఇద్దరూ కలిసి మళ్ళీ ఆ భూషణ్తో నా పెళ్లి జరిపిస్తానన్నారు, అందుకనే నేను నా సర్టిఫికేట్స్ కాల్ చేసిన అక్కడి నుంచి వెళ్ళొచ్చాను, ఇక ఆ ఇంట్లో కంటే నాకు ఈ
చక్రి వాళ్ళ ఇంట్లోనే చాలా సంతోషం ఉంది. ఇల్లు చూస్తున్నారే కానీ వాళ్ళ మనసులు చూడడం లేదు. వాళ్ళు ఎంత బాగా ఒక కన్న తల్లిలా చూసుకుంటున్నారు నన్ను. అలాంటి ఇంట్లో నేను ఉండడం చాలా గొప్పతనం అని ఇక చాలా బాధపడుతూ వాళ్ళ గురించి నీకు తెలీదమ్మా చక్రి ఇక పెద్ద అయితే చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను. ఆ ఇంట్లో నేను ఒక చిన్న పిల్లలా నన్ను చూసుకుంటున్నారు అని మహాలక్ష్మి అయితే తన తల్లికి నిజాన్నంతా భూషణ్ నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది. అది విన్న ఇక లలిత అయితే షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునమ్మా నిజం మాట్లాడుతున్నాను. ఆ భూషణ్ గురించి తెలిసే ఈ పెళ్లి ఆపడానికే నేను చక్రితో వెళ్ళిపోయాను. కానీ చక్రిని ప్రేమించలేదు. కానీ అనుకున్న పరిస్థితుల్లో చక్రి నా మెడలో తాళి కట్టాడు. కాబట్టి ఆ తాళిబంధం గొప్పదని నువ్వెన్నోసార్లు చెప్పావు. కాబట్టి ఆ తాళిబంధం కోసమే నేను చక్రి వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. అక్కడైతేనే నేను అనుకున్నది గలుగుతాను అని నాకు అర్థమైపోయింది. అందుకనే ఆ ఇంట్లోనే ఉంటున్నాను. నా సర్టిఫికేట్స్ లేకపోయినా నేను నా జీవితాన్ని నా కాళ్ళపై నేను నిలబడతానని తెలుసుకున్నాను అని ఇక మహాలక్ష్మి అయితే చాలా సంతోషంతో ఇక చక్రిని హక్ చేసుకుంటుంది. అప్పుడే చక్రి కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి వాళ్ళ ఫ్యామిలీ చక్రి గొప్పతనాన్ని తెలుసుకొని ఇక అక్కడున్న లలిత కూడా వెంటనే నన్ను క్షమించు బాబు, నిజంగానే నా కూతురు జీవితాన్ని ఒక డ్రైవరు నాశనం చేశాడని చాలా బాధ పెట్టాను. కానీ నా కూతురు జీవితాన్ని మేమే మా చేతులారా నాశనం చేస్తున్నామని అనుకోలేదు అని ఇక లలిత అయితే ఇక చక్రిని హక్ చేసుకుని మీ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని ఇక లలిత అయితే తన తప్పు తెలుసుకుంటుంది. ఈ విధంగా చక్రి మహాలక్ష్మిల మధ్యనైతే ప్రేమ పుడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.